అనే నాన్నగారు మూలకెట్టే అక్కడికి మూలకెట్టు మూలకెట్టు నాన్నగారు అమ్మదో ఈ మూలకెట్టు సరిపోతుంది పొద్దుగా రేపు పొద్దు ఇలా పెట్టు ఇలా పెట్టు అమ్మది గుర్తుకొంచుకోండి ఉండమ్మా నేను ఇస్తాను నేను ఇప్పిస్తాను ఓం శ్రీ స్వామి మహావిద్యుత్తమ్మ అథ వ్రత కథ ప్రారంభ. మీరు లాస్ట్ 5వ కథ తీసుకుంటారు కానీ బయట వాళ్ళందరూ ఎప్పటి నుంచి అలా పట్టుకోవడం కష్టం కదా. శుక్లాంబరధరం విష్ణుం సదవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన్నవాన్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతమపాస్మహే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అథ వ్రతకథా ప్రారంభః. ఏకదా నైమిసారణ్యే రసయోత్సవనగాదయః ప్రప్రచ్ఛ్నాతం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వం ఒకప్పుడు కొందరు మహానులందరూ కూడా నైమిసారణ్యకుడున్న వారే సూత మహాముని యొక్క రాకను గ్రహించి వారికి కూర్చోడానికి ఒక ఆసనం ఏర్పాటు చేసి వారికి తినడానికి ఫలాలు కందమూలాలు అవన్నీ కూడా పెట్టిన తర్వాత వారందరూ కూడా చుట్టూ కూడా కూర్చుని ఈ విధంగా అడుగుతున్నారట, స్వామి అయ్యా భూలోకంలో మానవులు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఆ కష్టాలు తొలగడానికి ఏదైనా వ్రతం లాంటిది కానీ పూజా కార్యక్రమం కానీ ఉంటే మాకు చెప్పి ఉపదేశించి మమ్మల్ని అనుగ్రహించమని చెప్పేసి అడిగితే దానికి సూతమహాముని చెప్తున్నారట, ఓ మనవరైనారా, పూర్వము నారదమహాముని సకల లోకాలను తిరుగుతూ మార్గవశాత్తు ఒక భూలోకానికి వచ్చాడు. ఆ భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి చాలా బాధ కలిపి దాని గురించనే ఆయన బాగా ఆలోచించుకుంటూ విష్ణు లోకమైనటువంటి వైకుంఠ లోకానికి వెళ్ళాడు. ఆ వైకుంఠ లోకంలో తెల్లని చెరియగలవాడు శంఖము చక్రము గద పద్మములైన అలంకారం అటువంటి శ్రీహరిని చూసి, ఓ శ్రీమన్నారాయణమూర్తి నీకు నా నమస్కారములు. ఈ యొక్క సృష్టి కార్యం అయితే చేశావు కానీ ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి మనుషులు చాలా ఇక్కట్లు చాలా బాధలు పడుతున్నారయ్యా, వాళ్ళకి ఆ బాధలు ఏ విధంగా తొలగిపోతాయి, అందుకు ఏదైనా ఒక ఉపాయం ఏదైనా ఉన్నట్లయితే తెలిపి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహం అని చెప్పేసి చెప్తే దానికి శ్రీమన్నారాయణ చెప్తున్నట్ట, ఓ నారదమహాముని నువ్వు లోకయథార్థమైన చక్కని విషయం అడిగావు, దానికి ఒక వ్రతం కలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం చేసేటువంటి వారు సకల రోగాల నుంచి సకల బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఈ యొక్క వ్రతము ఏ విధంగా చేయాలో చెప్తున్నాను అనగానే మళ్ళా నారదమహాముని ఈ యొక్క వ్రతానికి అధిదేవత ఎవరు, ఎవరిని ఈ యొక్క వ్రతంలో పూజించాలి, ఏదైనా పలానా రోజు అని చెప్పేసిన దేవన ఉందా వ్రతం చేసుకోవడానికి, దీనికి ఏ విధంగా పూజా కార్యక్రమం చేయాలి, ఇదంతా కూడా సవిస్తరంగా తెలపమని చెప్పేసి అడిగితే దానికి మళ్ళా శ్రీమన్నారాయణ చెప్తున్నట్ట, దీనికి అధిదేవతను నేనే, గదా శంఖము చక్రము పద్మము ఈ పెట్టినటువంటి అలంకారాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే అలంకారాలతోటి నేను యొక్క భూలోకంలో అవతారం చేస్తాను. ఇటువంటి విశేషమైనటువంటి వ్రతం చేసుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి రోజంటూ ఏమీ లేదు. మనిషి బాధపడుతున్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కానీ లేదా మాఘమాసం ముందు కానీ చైత్రమాసం ముందు కానీ వైశాఖ మాసం ముందు కానీ లేదా ఏదైనా ఒక శుభదిన ముందు కానీ ఏకాదశి దినాలు కానీ రవి సంక్రమణ ముందు కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతం చేసుకునే వారు బంధుమిత్రులతో కలిసి ఈ యొక్క వ్రతం చేసుకోవాలి. వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే మెల్కాంచి ఉదయాన్నే నిత్యకృత్యాలు నిర్వహించుకుని మధ్యాహ్నకాలం కూడా యథాశక్తి నిత్యకృత్యాలు నిర్వహించుకున్న తర్వాత సాయంకాల ప్రారంభకాలంలో రాత్రి ప్రారంభకాలంలో ఈ యొక్క వ్రతం చేసుకోవాలి. వ్రతం చేసుకునే వారు అరటిపళ్ళు ఆవు పాలు గోధుమ నూక గోధుమ చక్కెర ఇవన్నీ కూడా తీసుకొచ్చి సమానంగా అనగా సేరుంబావు చెప్పులు చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన కార్యక్రమం చేసుకోవాలి. నివేదన చేసిన తర్వాత అత్యంత విశేషంగా వచ్చిన నుండి యొక్క బ్రాహ్మణుల చేత అర్చనా కార్యక్రమం చేసుకోవాలి. ఈ బ్రాహ్మణులకు చేసేటువంటి అర్చనా కార్యక్రమంలో మొదటగా కలశం మీద మాత్రమే అర్చన చేయాలి. కలశ బంగారంతో కానీ వెండితో కానీ లేదా ఇత్తడితో కానీ తుదకు ఏ రకమైనటువంటి అవకాశం లేనట్లయితే మట్టితోనైనా కానీ కలశం ఏర్పాటు చేసుకొని కలశం మీద మాత్రమే ఒక వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం చేసి తర్వాత ఈ కలశాన్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుని తదనంతరం దానికి ఉత్తర భాగంలో 5 దేవతలైనటువంటి గణపత్యాది పంచలోకపాలకుల్ని అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను కూడా ఆవాహన కార్యక్రమం చేసుకుని అర్చనా కార్యక్రమం చేసిన తర్వాత పిదప కలశం మీద అర్చనాస్థానంగా వ్రతం చేసుకోవాలి. ఈ యొక్క వ్రతం చేసుకున్నవారు అత్యంత భక్తితో ఎవరైతే ఈ విధంగా వ్రతం చేసుకుంటారో వారందరూ కూడా సకల సుఖాలు కూడా అనుభవించి అంతిమన మోక్ష ప్రాప్తిని పొందుతారని చెప్పేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి నారద మహామునికి చెప్పిన విషయాన్ని
మీ అందరికి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి సూతమామని సకల మునులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది శ్రీ ప్రథమోధ్యాయ సంపూర్ణం. ఓం హరి ఓం స్వస్తి. ఓం హరి ఓం. ప్రథమోధ్యాయ సంపూర్ణం. యజమానస్య మనస్సంకల్ప సిద్ధిరస్తు. అక్షరాలు దీంట్లో వేసుకోండి. కొబ్బరికాయ కొట్టండి. వేసాను. కొబ్బరికాయ కొట్టండి. కొట్టగలిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టండి. లేదంటే వేసారా? లేదంటే కనుక ఆఖరిలో కొడుతుంది. కానీ మీరు కొట్టేసండి. 5 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కథ అయిన తర్వాత కథగా ఒకటి.